సూపర్ గా ఉంది. ఏముందో నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాదు, అయినా కూడా చాలా బాగుంది. క్రిష్ బాగా తీసాడు. అవును. ఓకే, థ్యాంక్ యూ. సినిమా అయితే బాగాలేదన్న. గ్రాఫిక్స్ చాలా రియాలిటీలో లేదు, ఎక్కడో కార్టూన్ నెట్వర్క్లో ఉన్నట్టుంది. బాగాలేదు. మళ్ళీ హైలైట్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందంట. చాలా అంటే ఫస్ట్ పార్ట్ ఎప్పుడు అయిపోద్దో అని చూస్తుంటే పార్ట్ 2 కూడా అసలు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్ అన్న. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఎటు వెళ్ళిపోయింది. సినిమా కేక, చూడాల్సిన అవసరం లేదు. సూపర్ అన్న. సినిమా హిట్, సూపర్ హిట్ అంతే. బాబుగా బాబు, కళ్యాణ్ బాబు. బాగుందన్న, సూపర్. మనల్ని ఎవరు రాపేది? ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్ బాగా. ఫస్ట్ హాఫ్ చోటా భీమ్ పెట్టిరన్న, చోటా భీమ్ బొమ్మలు పెట్టిరు. సూపర్ ఉందన్న సినిమా లానే ఉన్నా. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సూపర్ అన్న. సూపర్. బాగుందండి. లైక్ సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పారు కానీ ఇట్స్ నైస్, బాగుంది యాక్చువల్లీ. అంటే పార్ట్ 2కి వెయిట్ చేస్తున్నాం అంతే. విఎఫ్ఎక్స్ కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇంకా చెల్తా హై. వన్ మ్యాన్ షో అంటే పవన్ అన్న చాలా రోజుల తర్వాత చూసాం, హ్యాపీగా ఉంది. మా ఫ్యాన్స్కి పండగ అంతే. జై పవర్ స్టార్. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా, చూడొచ్చు. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సూపర్. పవన్ కళ్యాణ్ యాక్షన్ సూపర్. మెగా యాక్షన్ చేసిండు. చాలా ఏళ్ళ తర్వాత అన్నయ్యను చూడటం చాలా హ్యాపీగా ఉన్నది. సూపర్ సూపర్ బంపర్ హిట్ సినిమా. సూపర్ అన్న. విఎఫ్ఎక్స్ ఒకటి కొంచెం బెటర్గా తీయాల్సింది సెకండ్ హాఫ్లో, బట్ అదర్ దెన్ మూవీ చాలా బాగుంది. స్టోరీ లైన్ బాగుంది. అంటే ఇట్స్ అబౌట్ ఫైట్ అగేన్స్ట్ సనాతన ధర్మ కాబట్టి సో కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. బట్ యా, గుడ్ మూవీ. చావాలాగా ఏం లేదు, అంటే అక్కడ కూడా సనాతన ధర్మం అగేన్స్ట్గా పోరాడతాడు, ఇక్కడ కూడా ఈయన సనాతన ధర్మం గురించి అగేన్స్ట్గా పోరాడతాడు. సో బాగుంది, చాలా బాగుంది. అయితే ఇంకా ఉంది, సెకండ్ పార్ట్లో ఇంకా తీయాల్సింది. సో గుడ్ మూవీ. అదే సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం బెటర్గా ప్లాన్ చేయాల్సింది, అంటే మరి కేర్ తీసుకోలేదో ఏమో. మొత్తానికి బాగుంది. సినిమా మటుకు సూపర్ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫిక్స్ అంటే అది ఎడిట్ చేసినట్టు కనిపిస్తుంది, కొంచెం ఎఫెక్ట్ పెట్టుంటే ఇంకా బాగుంటుంది. పార్ట్ 2 మీద హెవీగా పెంచారనమాట. పార్ట్ 2 మీద హెవీ ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్కి బాగా పెరిగిపోయింది. ఒక ఫ్యాన్స్ చెప్పాలంటే సినిమా మటుకు ఒక రేంజ్లో ఉందనే చెప్తాము, కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా మాకు ఎక్కువ నమ్మకం ఉంది. సూపర్ ఫీలింగ్ అయితే ఆ గ్రాఫిక్స్లో ఎడిటింగ్ అయితే కనిపించింది. అంత వాస్తవం. అది వేరియేషన్ ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బాగుంది, బట్ ఆ గ్రాఫిక్స్ ఏరియాస్ కానీ పర్ఫెక్ట్గా పెట్టుంటే ఇంకా ఒక రేంజ్లో ఉండేదని మా ఆశ, నా ఫీలింగ్. అది యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న. యాక్టింగ్ పవన్ కళ్యాణ్కి ఒక రేంజ్లో చేశాడు. కొంచెం గ్యాప్ వచ్చినా సరే మాకు ఫ్యాన్స్ తగ్గట్టు చేశాడు. దాని విషయంలో మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. యాక్షన్ కానీ లుక్ వైజ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఉందనుకో, బట్ ఆ సినిమా స్టోరీ తగ్గట్టు అలా ఉంది. వన్ మ్యాన్ షో అని కాదు, కానీ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు క్రిష్ గారు ఎలా అరేంజ్ చేశారో, డిజైన్ చేశారో దాన్ని బట్టి అలానే సినిమా బాగుంది. థ్యాంక్స్. బాగాలేదు అని మొత్తం నెగిటివ్ టాక్ చేసిర్రా. మీకే రే ఏటాడు చెప్పేది వినండి. అబ్బాయి లేకపోతే ఏంద్రా, చూసుకోవడానికి మా బాబాయ్ ఉన్నాడు రా, మనల్ని ఎవడు రా ఆపేది. బాగాలేదు అని మొత్తం నెగిటివ్ చేసిరు కదరా. ఆ తర్వాత బాబాయ్ రాడనుకున్నాడా, చూసుకోలేడు అనుకున్నారా? రే మీకే చెప్పేది వింటున్నారుగా అందరూ, వినండి. బాబాయ్కి అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి బాబాయ్ ఉన్నాడు, వాళ్ళిద్దరికి మేమున్నాం. ఇంకోసారి కానీ ఇప్పుడు వస్తుంది పెద్ది, దానికి చూపిస్తాం మా కల్ట్ ఏంటో.
అందరూ ఇష్టం బ్రో. అది ఎవరు ఎట్లా ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాను, నేను రామ్ చరణ్ సినిమా బాగున్నా బాగాలేకున్నా నా అభిప్రాయంతో చూస్తా. బాగాలేదని నేను చెప్పుకోను, బాగుందని చెప్పుకోలేదు. నాకు ఇష్టం ఉంటే బాగుందని చెప్తా. కానీ ఏటర్స్ ఉంటారు కదా కొంతమంది, బాగాలేదనే చెప్తారు ఎంత బాగున్నా. అది మాకు సూపర్. అసలు బాబాయ్ ఆడ నుంచుంటే చాలు మాకు సినిమా అసలు ఆడకపోయినా సరే ఇట్లా చేసుకుని స్క్రీన్ ముందు కనబడితే చాలు మాకు అదే కల్చర్, అదే పండగ చూపించేస్తాం. హిట్ బ్లాక్ బాస్టర్. అరే మీకే చెప్తున్నా, అందరు గుర్తుందిగా, అబ్బాయికి బాబాయ్ ఉన్నాడు, బాబాయ్కి అబ్బాయి ఉన్నాడు, వాళ్ళిద్దరికి మేమున్నాం. గేమ్ చేంజర్ మొత్తం కదరా, చూపిస్తా ఇప్పుడు పెద్దతో మొత్తం అందరికీ చూపిస్తాం. జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారి అంటే వన్ మ్యాన్ షో అని అంటున్నారు. అదేవిధంగా డైరెక్టర్లు మారారు కాబట్టి కృషి గారి లేని లోటు కనిపించింది. కృషి గారు ఏం లేదు, ఏదైనా మొత్తం పవన్ మీద నడిచేది మూవీ అంతా. అంతేనా? స్టోరీ బాగుందండి. స్టోరీ లైన్ వర్క్ కూడా ఏం లేదండి, బాగానే ఉంది. లేదు ఏం అట్లేం లేదండి, బాగానే ఉంది మూవీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ చూస్తున్నప్పుడు ఆ లుక్లు ఆ గెటప్లు ఇంకా చెప్పేది ఏముందండి, పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ లో ఏంటి ప్లస్ ఏంటి, సెకండ్ హాఫ్ లో ఏంటి మైనస్ అయితే ఎక్కడ కనిపించలేదండి. మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో ప్లస్ అంటే ఏం చెప్తారు? మూవీ స్టోరీ బాగుంది, బయట పబ్లిక్ అనుకున్న దానికంటే చాలా బాగుంది. అంతే. సీన్స్ ఏమైనా అనిపించిందా మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? ఉన్నాయండి, ఉన్నాయి. బాబీ డియోల్ ఎలా అనిపించింది? ఔరంగజేబ్ గారు బాబుడే సూపర్ అండి, బాగానే చేశాడు, యాక్షన్ బాగా చేశాడు. అవునవును, బాగా చేశాడు. బీజిఎం బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ ఏమన్నా ఉందంటే వేరే లెవెల్ తీసుకుపోయాడు. సినిమా వేరే లెవెల్గా తీసుకుపోయాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసి మనకు బూబ్ జామ్స్ వస్తుంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు వేరే లెవెల్ కనిపిస్తుంది మాకు. సినిమా గ్రాఫిక్స్ ఏం లేదు, ఎఫెక్ట్స్ ఏం కొద్దిగా తగ్గింది, కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది. సినిమా పవన్ కళ్యాణ్ నుంచి అంత చూడడం అనేది మా అదృష్టం అనుకున్నాలి. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సినిమా కోహినూర్ వజ్రం సార్, పవన్ కళ్యాణ్ వజ్రం వాడు, వజ్రము. సినిమాకి ఎఫెక్షన్ సూపర్, చాలా వేరు బ్రో. వీరమ్మలు వేరే బ్రో, వీరు చిత్ర ఏం లేదు. వీరమ్మలు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎప్పటికో బ్లాక్ బస్టర్. వీరమ్మలు ఎఫెక్షన్ ఏం లేదు, అంతా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, కెరవాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విఎఫ్ఎక్స్ బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. బాగానే ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. సార్ ప్రేమ్ కుమార్ గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమలతోటి వచ్చారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గానికి మీరు జనసేన నుంచి పోటీ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీ నాయకుడి సినిమా? ఈరోజు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ, అట్లాగే మా జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ, మా కార్యక్రమాలు అందరికీ కూడా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఈరోజు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే సమాజానికి మరి ఒక నీతివంతమైన మెసేజ్ వెళ్ళటం జరిగింది. ఒక సనాతన ధర్మం మీద అయితేనేమి, అట్లాగే మరి కోహినూరు వజ్రం గురించి ప్రజలకు ఎవరికి తెలియదు. అలాంటి మరి వజ్రాన్ని ఇవాళ సినిమాలో చూపించి అందరికీ తెలిసే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఔరంగజేబు ఆయన గురించి పాఠాలలో ఏదో పొగుడుతూ రాశారే కానీ ఆయన చేసిన అరాచకాలను ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సినిమా ఇవాళ అందరూ కూడా ఫ్యామిలీతో కూడా చూడటానికి కూడా చాలా చక్కగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది అఖండ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాం. తెలుగు సినిమాలు అన్ని సినిమాలు వస్తుంటాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఒక ఉపయోగపడేలా చిత్రాలు నిర్వహిస్తారు. డైరెక్టర్గా ప్రొడ్యూసర్ ఎంత ఉన్నప్పటికీ భారీ ఎత్తున బడ్జెట్ పెట్టి ఈరోజు ఒక సనాతన ధర్మాల గురించి ఈరోజు సినిమాలు తీసి ఈరోజు యూత్ అంతా కనెక్టివిటీ సినిమాలు, యూత్ సినిమాలు ఏదైతే చూస్తారో ఆ సినిమాలకి ధీటుగా ఇప్పుడున్న యూత్ అంతా ఈ సినిమాలు చూసే విధంగా ఉండదు. కానీ సనాతన ధర్మాన్ని ఏకైక వ్యక్తి ఈరోజు
యావత్తు జాతీయ స్థాయిలో సనాతన ధర్మం తీసుకెళ్తూ ఈ సినిమాలో కూడా సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్క హిందువు తన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సినిమా ద్వారా కూడా ఆయన ప్రజలకందరికీ ఒక సూచన జరిగింది. మరి ఇంకా దీనికి కావాల్సినది ఇంకా రావాల్సిన పార్ట్ 2లో చూడాల్సిన ఉంది. దాని గురించి మనమంతా ఎదురు చూద్దాం. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా, ఫుల్ సక్సెస్. అంటే మా మొహల్లోనే మీకు ఈ సంతోషాన్ని ఎంత సంతోషంగా ఉందంటే 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా మేము చూస్తున్నాం. అంటే సార్ ఎంత కష్టపడ్డారో, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారండి. చాలా మంచి సినిమా. అంటే చరిత్రలో మనం బుక్లలో అల్లలో చదువుతామండి, కానీ ఒక సినిమా ద్వారా ఆయన చరిత్ర ఎలా ఉంటుంది అనేది చూపించడం, అందులో అది పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది, అందరూ కూడా చూడండి. చాలా బాగుందండి. చాలా ఫ్యామిలీ తరపు చూడాల్సిన సినిమా ఇది. చాలా ముందుకు వెళ్తుంది. చాలా చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్ని ఇలా చూడడం చాలా గ్రేస్గా, చాలా హ్యాండ్సమ్గా బాగున్నారు. ఈ పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ చేయాలి. సినిమా సూపర్ హిట్ అయింది. అభిమానులందరి కోరిక నెరవేరుతుంది. ఛత్రపతి శివాజీ హరిహర వీరమల్లు ఎక్కడో కొల్లూరులో కోహినూరు వజ్రాన్ని దొరికిందని చెప్పి ఇది ఒక చరిత్ర. ఇది చూడవలసింది. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు పాత్రలో ఇమిడిపోయి విజృంభించారు. యాక్షన్, అది యాక్షన్ అని జీవించారు. అందులో భారతదేశంలో ప్రతి ఒక్కడూ చూడవలసిన సినిమా ఇది. ఇది చరిత్ర. అసలు ఏదున్నా కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కృషి తీసిండు 100%. కాకపోతే విఎఫ్ఎక్స్ మాత్రం అట్టర్ జీరో అట్టర్ ఫ్లాప్. అరే మా తమ్ముడు జనసేనాని కొటేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ 85,000 మంది ఫాలోవర్లు, వీడు మంచిగా చేస్తాడు ఎడిటింగ్. అది ఏందన్నా, అది లొటపిసేవారం. అది మేము ఎందుకు వచ్చినాం దీనికన్నా? పవన్ అన్న A1 స్టార్, టాలీవుడ్ నెంబర్ 1 A1 స్టార్ పవన్ అన్న. ఇదన్నా వాడుకోవడం ఏం పద్ధతి అన్న ఇది? ఆ హీరోయిన్ మంచిగా ఉంది, బీజిఎం మంచిగా ఉంది, పాట ఒక 2 పాటలు మంచిగా ఉన్నాయి, కానీ మరి రాత్ అయిపోయిందన్న విఎఫ్ఎక్స్ అయితే. మన ఈ బొమ్మ ఉందా ఫ్లెక్స్, ఇది ముందర పెట్టి వెనకకెళ్ళి వీడియో తీసుకుంటారు అంతే. విఎఫ్ఎక్స్ అయితే నేను నెగిటివ్ చెప్పాలని కాదు, నా ఆవేదన చెప్తున్నా. నా ఆవేదన అంతే. అది మేము ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినాం. కళ్యాణ్ బాబు అదే నీకు 27 ఏళ్ల కింద తొలి ప్రేమ రిలీజ్ అయింది. ఈ రోజు అప్పటి నుంచి నేను అభిమాని పవన్ కళ్యాణ్కి. నాకు అప్పుడు 8-9 ఏళ్ళు అప్పటి అభిమాని నేను. ఈ రోజు మళ్ళీ ఈ సినిమా చూస్తున్నా, ఇదే 24వ తారీఖున. ఏం సినిమా అన్న ఇది? ఇంత మంచి సినిమా పిచ్చం చేయలో పెడతారు అన్న రాయ్ ఎడ్డేవడన్నా. మొత్తం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే రోత లేకి. ఓన్లీ విఎఫ్ఎక్స్ అన్న, కథ బాగుంది, అంతా బాగుంది, సినిమా పక్కా కొడుతుంది. ఓన్లీ విఎఫ్ఎక్స్, ఓన్లీ గ్రాఫిక్స్. ఓజీతో కొడుతున్నాం. ఓజీతో బాక్స్ ఆఫీస్ బద్దలు. 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద కనిపించారు. నిజ జీవితంలో ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాడి ఒక జనసేన నాయకులు ఎట్లాగైతే అనిపించుకున్నారో, ఒక జనసేన అని అంటున్నాము మనం, అట్లాగే వెండితెర మీద కూడా ఒక ధర్మం మీద పోరాడుతూ కూడా ఒక దొంగ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఇటు పక్కన ప్రజలకే దోచింది కూడా ఆయన పంచిపెట్టే విధంగా చాలా అద్భుతంగా చేశారు. దీంట్లో విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నది. కుటుంబ సమేతంగా అందరూ అయితే చూడదగ్గ సినిమా. చాలా మంది ఆడియన్స్ అంటే గ్రాఫిక్స్ ఒకటే కొంచెం బాగాలేదు లేదండి, ఒకసారి చూడండి మొత్తం అంతా, మీకు అట్లాగేమో అనిపించదు. మీకు సినిమా చూసిన నేను అందుకనే అంటున్నా కదా, కుటుంబ సమేతంగా ఒకసారి వెళ్ళి చూస్తే కనుక మీకు అర్థమవుద్ది. చాలా చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారు కంటెంట్ అనేది చూస్తారు. సరికొత్తగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. కొత్తగా డ్యాన్సులు కానీ ఆయన కొత్తగా మలుచుకొని చాలా అద్భుతంగా అయితే నటించారు ఈ సినిమాలో. ఒక అభిమానిగా మాట్లాడుతున్నారు, జనసేన కార్యకర్తలే మాట్లాడుతున్నారు. జనసేన అంటే ఇప్పుడు రేపు ట్రోల్ చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే వైసీపీ రెడీగా ఉంటుంది దీని మీద, ఈ సినిమా మీద. వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు కరెక్ట్గా. వైసీపీ వాళ్ళతో ట్రోల్ చేయించుకోవడం, వైసీపీ వాళ్ళతో మాట్లాడించుకోవడం మాకేం కొత్త కాదు కదండి. ఒకసారి వాళ్ళని కూడా ఒకసారి సినిమా చూడమనండి. ఇవాళ రోజున వైసీపీ వాళ్ళే ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు సినిమా హిట్ అవ్వాలని. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, కొంతమంది వ్యక్తులు, ఎప్పుడు విమర్శించే చిట్టుబాబు లాంటి వ్యక్తులు కూడా సినిమా మీద ప్రశంసలు ఇస్తున్నారంటే ఒకసారి సినిమా ఏ స్థాయిలో ఉందని చెప్పేసి మేము ఒకసారి అర్థం చేసుకోండి. సో సినిమా బంపర్ హిట్, ఖచ్చితంగా అందరూ కూడా కుటుంబ సమేతంగా చూడండి. ఓకేనా? ఓకే, బాయ్ సార్. దేవుడు వెనకాల ఉన్నాడు, దేవుడు సాక్షి చెప్తున్నా, బొమ్మ బ్లాక్ బస్టర్. ఒక్క డైలాగ్ చెప్తా, మేకలను వేటాడే పులిని చూస్తుంటారు కానీ పులిని వేటాడే బెబ్బులిని చూసాం లోపల.
దేవుడు సాక్షి చెప్తున్నా, బొమ్మ బ్లాక్ బస్టర్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అండ్ సినిమాలో ఎలిమెంట్స్ మొత్తం ధర్మం ప్రకారం, ధర్మం గురించి ఉంది. చాలా బాగా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అందరు రావాలని నేనైతే చెప్తున్నా. చాలా బాగుంది సినిమా. బొమ్మ బ్లాక్ బస్టర్. ఒక్కటే మేనరిజం, జై జనసేన. ఇంకా చూడకుండా మీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి చూడాలి. ఒక్కొక్క ఏంటంటే ఇప్పటిదాకా ఎవ్వరు పెట్టినంత లాస్ట్ టైం కూడా ప్రోగ్రామ్ పెట్టారు, సుభాష్ చంద్రబోస్ ఆసిక్ తీసుకురావాలి అని చెప్పి. అతను ఇలా ఇది ఇప్పుడు కూడా ఏంటంటే కోహినూర్ డైమండ్ అది మనది, అది ఇప్పుడు ఎక్కడో ఉంది, దాన్ని కూడా తీసుకురావడానికి ఐడియాలజీ ఇచ్చారు. అలాగే కాకుండా చాలా పర్ఫెక్ట్గా మన హిందూ ధర్మాన్ని అప్పట్లో ఏమేమి చేసిరో చాలా క్లియర్గా చెప్పాడు. అది ఒకసారి మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఒకటే డైలాగ్ ఏంటంటే దీంట్లో సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది దీంట్లో, అన్ని మతాలని గౌరవించాలి, మన మతాన్ని కాపాడుకోవాలి. ఇది ఇలా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అన్ని మతాలు సేమ్ అని చూసుకోవచ్చు చెప్పారు, కానీ అప్పట్లో అందరు చేసిరు కదా. ఇది ఇప్పుడు ఇట్లనే కొంత మనం ఇంకా పోతాం. సో మనం కాపాడుకొని వాళ్ళకు కూడా గౌరవిస్తూ మనం చూసుకోవాలని క్లియర్గా క్లారిటీగా చెప్పడం. సారీ, అతని ఐడియాలజీ సూపర్. సెకండ్ పార్ట్లో చాలా బాగుంటుంది. ఈరోజు 6 o'clock 7 o'clock మేము ఒక సినిమా చూసాము, హరిహర వీరవల్ అని. సూపర్గా ఉంది, బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల నుంచి వచ్చిన సినిమాలో ఇది నెంబర్ 1 సినిమా అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో హిందుత్వం గురించి బాగా చెప్పారు. అంటే హిందువుని ఎలా కాపాడుకోవాలి, మన సంస్కృతిని సంప్రదాయాలను ఎలా మనం ముందుకు నడిపించాలి అనేది ఒక వీరమల్లు అనే ఒక పాత్రను సృష్టించి ఆ పాత్రని నడిపించారు ముందుకి. సో బ్లాక్ బాస్టర్గా ఉంది సినిమా. అసలుకి ప్రతి ఒక్కళ్ళు చూడాలి, అది థియేటర్లోనే చూడాలి, చాలా బాగుంటుంది. జై పవన్ కళ్యాణ్. మూవీ విషయానికి వస్తే బాగుంది, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కూడా అంటే ఇది 2 డైరెక్టర్ తీయడం వల్ల కొద్దిగా ఆడియన్స్ కొద్దిగా కన్ఫ్యూజన్ జరిగింది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం మేబీ అది క్రిష్ తీయడం వల్ల కొద్దిగా ఎలివేషన్ జరిగింది. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ ఫ్యామిలీతోని చూడొచ్చు మూవీ. విఎఫ్ఎక్స్ కొద్దిగా బాగుంటే సినిమా ఇంకా కొద్దిగా బాగుంటుంది. బట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ అండ్ సపోర్టింగ్ రోల్స్ లైక్ సునీల్, సుబ్బరాజు, దే డిడ్ రియలీ వెల్ అనమాట. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ part 2. సో కొద్దిగా ఎలివేషన్స్ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అయింది. బట్ వీ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ అండి ఇది. బట్ విఎఫ్ఎక్స్ కొద్దిగా బాగుంటే బాగుంటుంది.